లో ఎలా బ్యాలెన్స్ చేశారని అడుగుతున్నారు. లైక్ హౌ డిడ్ యూ బ్యాలెన్స్ బోత్ ద మినిస్ట్రీ అండ్ యువర్ ఎడ్యుకేషన్ ఎట్ ద సేమ్ టైమ్? ఐ నో యూ స్టిల్ స్టడీయింగ్ అండ్ డూయింగ్ మినిస్ట్రీ. ఆర్కిటెక్చర్ నువ్వు చదువుతున్నావు, హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్ అని చాలామంది అడుగుతున్నారు. సో ప్లీజ్ ఆన్సర్ దట్ క్వశ్చన్. హౌ దే కెన్ ఆల్సో మేనేజ్, సో దట్ వాళ్ళకి కూడా రిలేట్ చేసి ఇఫ్ యూ కెన్ ఆన్సర్ అండ్ గివ్ దెమ్ ఐడియాస్ అండ్ పాయింటర్స్ దట్ విల్ హెల్ప్ దెమ్. నేను ఇప్పటికీ నా ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నానండి. దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్. అయితే నేను దిస్ మైట్ బి బిట్ టఫ్ వెన్ యూఆర్ స్టార్టింగ్. నాకు కూడా కష్టం అనిపించేది, ఎందుకంటే ఆర్కిటెక్చర్ ఇస్ నాట్ అన్ ఈజీ కోర్స్. కాలేజ్కి వెళ్ళొచ్చేసి యూ కాంట్ జస్ట్ డూ హోంవర్క్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ గెట్ రెస్ట్. ఇది ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత, నేను కాలేజ్కి వెళ్ళిన టైం గురించి నేను చెప్తున్నానండి. వెళ్ళొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 6 to 8 hours ఆఫ్ వర్క్ ఉంటుంది. లైక్ 6కి ఇంటికి వచ్చామనుకోండి, 12, 1 కొన్నిసార్లు పెద్ద ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు, ప్రతిరోజు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 వరకు అయిపోతూ ఉండేది. మరి ఆ టైంలో సేవ చేయాలి, మీటింగ్స్కి వెళ్ళాలి కదా, ఎగ్జామ్స్ రాయాలి కదా. ఆల్సో ఆ సమయంలోనే మరి వాక్యం ప్రిపేర్ అవ్వాలి, దేవునితో ఉన్న సమయం మనం లూజ్ అయిపోకూడదు. ఇవన్నీ ఉన్న సమయంలో ఐ వాజ్ ప్రేయింగ్, ప్రభా హెల్ప్ మీ బ్యాలెన్స్ మై ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ. అది ఫినిష్ చేసిన తర్వాత కంప్లీట్గా నేను మినిస్ట్రీలోనే ఉంటాను. ఐ నో దిస్. అయితే నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నేను చేసేదాన్ని ఏంటంటే, మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ త్వరగా లేచినప్పుడు లేచి కాలేజ్కి వెళ్ళేదాన్ని. కాలేజ్కి వెళ్ళి అక్కడున్న చదువు అంతా ఫినిష్ చేసుకున్నాక మధ్యలో ఐ యూస్ టు, మీరు నమ్మరండి, మధ్యలో నేను ఫోన్స్ వర్ అలౌడ్ ఇన్ అవర్ యూనివర్సిటీ. సో లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ యూస్ టు ఈట్ and I used to open the Bible app and I used to read my daily portion there. నాకు అదొక్కటే సమయం దొరికేదనమాట. సో డైలీ పోర్షన్ అక్కడ చదువుతూ ధ్యానిస్తూ ఉండేదాన్ని. లంచ్ తింటూ ఉన్నప్పుడు అందరూ బయటకు వెళ్ళేవారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాస్ ఐఎమ్ స్పెషల్ ఆర్ సంథింగ్, కానీ మనలో ఆ యొక్క ఆశ, ఆ జీల్ ఉన్నప్పుడు, నేను నా జీవితాన్ని దేవునిలో కట్టుకోవాలి, నేను నా జీవితం దేవుని కోసం వాడాలి అండ్ దేవునికి నేను దూరం అవ్వకూడదు, ఏదో ఒక విధంగా వాక్యం చదవాలి అనే ఆశ మనలో ఉన్నప్పుడు ఏ సమయంలో అయినా మనం అది చేయగలుగుతామండి. అదేవిధంగా మనం ఆ సమయంలోనే నేను మధ్యాహ్నం చదువుతూ ఉండేదాన్ని, బైబిల్ ధ్యానిస్తూ ఉండేదాన్ని. ధ్యానించి మరలా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మరలా బైబిల్ యాప్లో అండి మళ్ళీ అడుగుతూ ఉంటారు, బైబిల్ తీసుకొచ్చి చదివేరా అంటే సిగ్గు కాదు, కానీ కాలేజెస్లో అటువంటివి అలౌ చేయరు కదండి. సో ఫోన్ ఉండేది, ఫోన్లో బైబిల్ యాప్ నేను డౌన్లోడ్ చేసుకొని డైలీ పోర్షన్ అండ్ ఆ రోజు కోసం దేవుడు నా కొరకు సిద్ధపరిచిన వాక్యం నేను తీసుకుంటూ ఉండేదాన్ని. ఇంటికి అరౌండ్ 6 o'clock వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో మహా అయితే పడుకునేదాన్నండి. నాకు ఆల్రెడీ కొంచెం అలసట, త్వరగా అలసిపోతూ ఉండేదాన్ని అదంతా చేసి, కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుకునేదాన్ని. పడుకుని లేచే టైంకి ఐ యూస్ టు ఫినిష్ డిన్నర్ వెరీ ఎర్లీ, లైక్ 6:30కి అలాగ ఫినిష్ చేసేసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదాన్ని. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇంకెలా ఉంటుంది తెలుసా అండి, చాలా పెద్ద చార్ట్స్ అనమాట. మనకు బయట దొరికే చార్ట్స్ 4 కలిపితే ఎంత పెద్ద ఉంటాయి. దాని మీద డీటెయిల్డ్గా మ్యాప్స్ డ్రా చేయాలి, డీటెయిల్గా ప్రతి అప్లయన్స్ డ్రా చేయాలి, ఫర్నిషింగ్ డ్రా చేయాలి, అవన్నీ ఉంటా ఉండేవి. ఒక్క 1 mm 2 mmలో డిఫరెన్స్ వచ్చి మిస్టేక్స్ వచ్చినా సరే ఏం చేసేవారంటే పెద్ద రెడ్ పెన్తో ఇలా కొట్టేస్తూ ఉండేవారు. ఏంటి అన్ని అవర్స్ ఆఫ్ వర్క్. ఐ యూస్ టు క్రై, ఏడుపు వచ్చేసేది. అన్ని అవర్స్ కూర్చొని గీస్తూ ఉంటే వీళ్ళు ఇలా ఇంత ఈజీగా కొట్టేస్తున్నారు ఏంటి అని చెప్పి జస్ట్ స్ట్రైక్ చేసేస్తారనమాట. సో మొత్తానికి 6:30 or 7 నుంచి స్టార్ట్ చేసి ఐ యూస్ టు వర్క్ టిల్ అరౌండ్ 12 AM, కొన్నిసార్లు 1 కూడా అయిపోతూ ఉండేది. ఇప్పుడు నాకు ప్రార్థనకి సమయం కావాలి కదా, 1 అయ్యేసరికి స్టార్టింగ్లో నిద్ర చాలా ఊపేస్తూ కళ్ళు మూతలు పడిపోతూ ఉండేవి. కానీ నేను ఐ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ ప్రేయర్ అని చెప్పి నేను ప్రార్థనలో మోకరించి 1 నుంచి ఆల్మోస్ట్ 4 AM వరకు ఐ యూస్ టు క్రై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. కన్నీరు కార్చేదాన్ని. నా కష్టాలను బట్టే కాదండి, కష్టాలను బట్టి తప్పకుండా కారుస్తాం కదా, అది పక్కన పెట్టి దేవుని యొక్క ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన నా జీవితంలో చేసిన మేళ్లను బట్టి, చేయబోతున్న వాటన్నిటిని బట్టి నేను కన్నీటితో నా దేవుని స్తుతించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు నా రూమ్లోకి ఎవరు వచ్చినా సరే కన్నీళ్ళు మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ఉండేదాన్ని. ఆ మిడ్ నైట్ కూడా డాడీ కొన్నిసార్లు నాక్ చేసి రా నా పడుకో, అలసిపోతావు కదా, పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకో అని చెప్తూ ఉండేవారు. ఆ సమయంలో డాడీ ఇంకొక 10 minutes అంతే వచ్చేస్తున్నానని చెప్పి 3-4 వరకు నేను
ప్రేయర్ చేసుకొని 4 నుంచి మరలా కొన్నిసార్లు అయితే బైబిల్ నెక్స్ట్ డే కనుక సండే అయితే 4 నుంచి 5 వరకు బైబిల్ ప్రిపేర్ అయ్యి, అంటే సర్మన్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యి అరౌండ్ 5 to 6 పడుకొని 6కి లేచి చర్చ్కి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఇటువంటి టైట్ స్కెడ్యూల్లో మరి నేను ఐ యూస్ టు మేనేజ్ ప్రేయర్, ఎడ్యుకేషన్, రీడింగ్ ద బైబిల్, మెడిటేటింగ్ అండ్ ప్రిపేరింగ్ టు ప్రీచ్. ఆ మధ్యలో కొన్నిసార్లు అయితే మీటింగ్స్కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితుల్లో మీటింగ్స్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. నా నాటా ఎగ్జామ్ అంటే ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. దట్స్ అ రియలీ టఫ్ ఎగ్జామ్ అనమాట. సో దానికి కూడా నేను మినిమల్గా ప్రిపేర్ అయ్యాను. జస్ట్ బుక్ కూడా ఓపెన్ చేయలేదు, ఆన్లైన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాను. దారిలో నిద్ర వచ్చేస్తుంది, మీటింగ్లో అలసిపోయాం, అయినా సరే పొద్దున్న డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసుకొని ఐ క్వాలిఫైడ్ ఇన్ దట్ కదా. దేవుని కోసం మనం పనిచేసినప్పుడు అది దేవుని కోసం చేస్తున్నాము, దేవుడికి ఏదో లాభం వస్తుంది, నేను ఏదో నష్టపోయానని ఆలోచించకూడదు. కానీ దేవుని కోసం నేను చేస్తున్నాను, ఇది వృధాగా పోదు అని చెప్పి నేను ఎప్పుడైతే నా దేవుని మహింపరచడానికి, నా దేవునితో దేవుని సన్నిధిలో నేను సమయం గడపడానికి ఎప్పుడైతే ఇష్టపడి ప్రయాసపడ్డానో దేవుడు నా జీవితంలో సంతోషము, స్వేచ్ఛనిచ్చాడండి. ఈరోజు ఐ కెన్ బ్యాలెన్స్ బోత్ ఈజీలీ. ఈరోజు నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఐఎమ్ ఆల్సో స్టడీయింగ్ ఫ్రమ్ హోమ్, సో ఇట్ ఈస్ అ బిట్ ఈజియర్ ఫర్ మీ ఆల్సో. దేవుడు మొదట ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నట్టుగా నేను ఎప్పుడైతే దేవుని కోసం పనిచేయడానికి ఇష్టపడి నా యొక్క బలాన్ని, నా యొక్క సమయాన్ని, ఒక టీనేజర్గా, ఒక యూత్గా నేను ఎంజాయ్ చేయాల్సిన సమయాన్ని, ఇఫ్ ఐ హ్యాడ్ బ్రేక్, నేను నైట్ అంతా టీవీ ఏదో చూడొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. నేను నా గొప్పకు చెప్పట్లేదు, కానీ మీరు కూడా దీని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇటువంటి బలమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని నేను ఆశపడతా ఉన్నానండి. ఆ సమయాన్ని నేను లోకం కోసం కాదు, స్నేహితులతో కాదు, నా దేవునితో గడుపుతానని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో రాత్రంతా మోకరించి ప్రార్థించేదాన్నో, హీ గేవ్ మీ ఎవ్రీథింగ్ ఐ నీడెడ్ ఈవెన్ బిఫోర్ ఐ కుడ్ ఆస్క్. ప్రైజ్ బీ టు గాడ్, దేవునికి మహిమ. అదేవిధంగా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, మీరు నిద్ర వదిలేసుకొని ఇలా చేసుకోండి అని నేను చెప్పట్లేదండి. మరి నాకు కొన్నిసార్లు ఏం చేసేదానంటే, మార్నింగ్ ప్రిపేర్ అయిన తర్వాత ఐ యూస్ టు హ్యావ్ సమ్ టైమ్, కొంచెం టైం దొరికినా సరే నేను ఏం చేసేదాన్ని అంటే, ఒక 1 hour దొరికిన ప్రేయర్ తర్వాత నేను చక్కగా ఒక 3-4 hours, 1 hour 2 hours అట్లీస్ట్ అలా పడుకొని మమ్మీ త్వరగా లేపు అని చెప్పి మళ్ళీ లేచి కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని. సమ్ టైమ్స్ ఐ యూస్ టు టేక్ డే ఆఫ్ టు టేక్ రెస్ట్ కూడా కదా. దేవుడు తన యొక్క ప్రజలు తగిన సమయంలో రెస్ట్ తీసుకోవాలని కూడా కోరుకుంటాడు కదా. సేవలో ఉన్నవారు, చదువుతూ ఉన్నవారు, బ్యాలెన్స్ బోత్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ మెడిటేషన్ ఆఫ్ ద బైబిల్ అండ్ స్పీకింగ్ విత్ ద లార్డ్, ప్రేయింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడపండి. మీకు సమయం ఉందా? అది దేంట్లో ఏ ఎంటర్టైన్మెంట్ చూద్దాం, లేకపోతే ఏం చేద్దామని చేసేదాని బదులు దేవునితో గడపండి. మీకు అనారోగ్యంగా ఉందా? మీరు పడుకునే దగ్గరే మీరు పడుకొని ఉంటే కనుక మీరు తప్పకుండా పడుకొని అయినా సరే కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడడానికి ఇష్టపడండి. ప్రభువా, నాతో ఉన్నందుకు నీకు స్తోత్రం, నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనం అని చెప్పి ప్రతి విషయంను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని పిలుపునకు లోబడండి. దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించడానికి యవనస్తులు ప్రయత్నించండి. మీ చదువు అంతా చదువుకుంటూనే దేవునితో సమయాన్ని గడపండి. హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఈవెన్ బిఫోర్ యూ కెన్ ఆస్క్ హిమ్. ప్రైజ్ ద లార్డ్.